హాయ్ స్టూడెంట్స్, ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్స్ బయోకెమిస్ట్రీ సబ్జెక్టు మనం వచ్చేసి ఇందులో కోడ్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అని చెప్పి టాపిక్ స్టార్ట్ చేసాం కదా నిన్న. అందులో మనకి టోటల్గా కోడ్స్ అండ్ ఎథిక్స్లో వచ్చేసి టోటల్గా 12 ఉంటాయి. హాయ్ స్టూడెంట్స్, వొకేషనల్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్స్ సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ. టుడేస్ టాపిక్ ఈజ్ ల్యాబ్ ఎథిక్స్, కోడ్స్ అండ్ ఎథిక్స్ ఆఫ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అని కూడా క్వశ్చన్ అలా కూడా వస్తుంది. ఎథిక్స్ ఆఫ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అని కూడా వస్తుంది అనమాట. మనకి కోడ్స్ అండ్ ఎథిక్స్లో అంటే మనకి నియమ నిబంధనలు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పాటించవలసిన నియమ నిబంధనలు అని అంటాము. ల్యాబ్ ఎథిక్స్ అంటే ల్యాబ్ టెక్నీషియన్ పాటించవలసిన నియమ నిబంధనలు అని అంటాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే సమయానికి రావడం. ల్యాబ్ వర్కర్ షుడ్ మెయింటైన్ పంక్చువాలిటీ ఇన్ అటెండింగ్ ద డ్యూటీ. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్స్ మెయింటెనెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ ఈజ్ క్వైట్ ఎసెన్షియల్ యాజ్ ఇట్ సేవ్స్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. అంటే మనము టైంకి ల్యాబొరేటరీ పంక్చువాలిటీ అని అంటే టైంకి రావడము, సమయానికి వెళ్ళుట అని అంటాము. టైంకి వచ్చేసి మనము మన పని మనం చేయడం, కరెక్ట్ మన టైమింగ్లో వచ్చేసి మన పని మనం చేయడం. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం వెళ్ళి మన వర్క్ని చేసి ఒక పేషెంట్ యొక్క జీవితాన్ని కాపాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాంప్ట్నెస్ అంటే సమయానికి మన పని చేయడం అన్నమాట. మనం వాటిని వచ్చేసి పోస్ట్పోన్ చేయకూడదు. ల్యాబ్ వర్కర్ షుడ్ బి ప్రమోట్ ఇన్ హీజ్ వర్క్, పోస్ట్పోన్డ్ ఆఫ్ ద వర్క్ డిలేస్ డయాగ్నోసిస్ అండ్ ద ట్రీట్మెంట్. ఎందుకు అనంటే మనం చేయవలసిన పనిని పోస్ట్పోన్ చేయడం వల్ల పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ అనేది లేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అక్యురసీ. ల్యాబ్ వర్కర్ షుడ్ మెయింటైన్ అక్యురసీ అండ్ కరెక్ట్నెస్ ఇన్ రిపోర్టింగ్. మనము ఖచ్చితత్వం, అక్యురసీ మీన్స్ తెలుగులో వచ్చేసి ఖచ్చితత్వం అంటాం. మనం చేసే పని, మనం చేసే వర్క్, మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇక్కడ వచ్చింది కదా, గెస్సింగ్ షుడ్ నాట్ బీ డన్ ఇన్ రిపోర్టింగ్. మనం ఇచ్చే రిపోర్ట్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెస్ చేసి ఇవ్వకూడదన్నమాట. మనం ఏ ప్రాసెస్ని ఫాలో అవుతున్నామో అదే ప్రొసీజర్ చేసి టైమింగ్లో మనము కరెక్ట్గా చేసేసి రిపోర్టింగ్ అనేది ఇచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్షియాలిటీ అంటే నమ్మకం అన్నమాట. కాన్ఫిడెన్షియాలిటీ అంటే నమ్మకం. క్లినికల్ రివీలింగ్ షుడ్ బి మెయింటైన్డ్ కాన్ఫిడెన్షియల్ విత్ ద డాక్టర్. దే షుడ్ నాట్ బి డిక్లోజ్డ్ టు ద పేషెంట్ రిలేషన్స్ అండ్ అదర్స్. అంటే మనం చేసిన టెస్ట్ ఉంది కదా, మనము ఒక పేషెంట్ వచ్చేసి మనకి శాంపుల్ ఇచ్చిన తర్వాత మనం చేసిన టెస్ట్ యొక్క రిపోర్టు డాక్టర్స్కి మనకి మధ్యలోనే ఉండాలి. మనం టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చేంత వరకు మన బాధ్యత. రిపోర్టు పేషెంట్కి చెప్పవలసింది డాక్టర్ చెప్తారు, కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ల్యాబ్ టెక్నీషియన్ చెప్పకూడదు అనమాట. తన రిలేటివ్స్కి, వాళ్ళ పేషెంట్ రిలేటివ్స్కి కానీ లేదంటే అదర్స్కి, వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపోర్ట్ని మనము రిలీజ్ చేయకూడదు. దెన్ నెక్స్ట్ కర్టసీ అంటే మర్యాదపూర్వకంగా ఉండడం. courteous, kind and sympathetic approach should be followed towards the patient and patient attendants. ఎప్పుడైతే మన దగ్గరికి పేషెంట్ వచ్చినా ఆ పేషెంట్తో పాటు అటెండర్స్ వస్తారు కదా, వాళ్ళ యొక్క పేషెంట్తో ఉండే వాళ్ళు, హాస్పిటల్లోకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కానీ మనము ఎట్టి పరిస్థితిలో కూడా రూడ్గా బిహేవ్ చేయకూడదు, మర్యాదగా ఉండాలన్నమాట. వాళ్ళతో పేషెంట్తోనైనా సరే, పేషెంట్తో పాటు వచ్చిన అటెండర్స్తోటైనా సరే మర్యాదగా ఉండడం. దెన్ నెక్స్ట్ లాయల్ అండ్ ఒబీడియంట్ అంటే అనుకువగా ఉండడము. టు ద సుపీరియర్స్, ప్యాథాలజిస్టు, బయోకెమిస్టు, సూపరింటెండెంట్, మైక్రోబయాలజిస్టు, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అండ్ మెడికల్ ఆఫీసర్ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ కరెక్ట్లీ. ఎప్పుడైతే మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, సుపీరియర్స్ ఉంటారు కదా, మన హాస్పిటల్లో మనకన్నా పెద్దవాళ్ళు, ఒక బయోకెమిస్ట్ కానీ, ప్యాథాలజిస్ట్ కానీ, మెడికల్ ఆఫీసర్స్ కానీ, లేదంటే హాస్పిటల్ సూపరింటెండెంట్స్ కానీ, ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా అనుకువగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హార్మోనీ. టెక్నీషియన్ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్ అండ్ వర్కర్ హార్మోనీ విత్ కొలీగ్స్, స్పెషలిస్టు, నర్సింగ్ స్టాఫ్, ఫార్మసీ స్టాఫ్ అండ్ ఆఫీస్ స్టాఫ్. అంటే మనము హార్మోనీ మీన్స్
హార్మోనీ అంటే మంచితనంగా నడుచుకొనుట, మంచితనంగా ఉండడం. మనతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మన కొలీగ్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ, ఫార్మసీ స్టాఫే కానీ, మిగతా ఏ స్టాఫ్ అయినా, రిసెప్షన్లో ఉండే స్టాఫ్ అయినా కానీ, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితో కూడా మనము మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నమాట. అంటే మంచితనంగా నడుచుకోవాలి. దెన్ నెక్స్ట్ జెనరోసిటీ వచ్చేసి మనము గౌరవం ఇవ్వడం. టెక్నీషియన్ షుడ్ బి జెనరస్ అండ్ కైండ్ టు ద subordinates, lab attendants, ward boys so as to extract their services promptly. మనం ఎప్పుడైనా మనకన్నా తక్కువగా పనిచేసే వాళ్ళతోటి మనము దయ కలిగి ఉండాలి. జెనరోసిటీ మీన్స్ దయ కలిగి ఉండాలన్నమాట. మనకన్నా తక్కువగా చేసేవాళ్ళు ల్యాబ్ అటెండర్సే కానీ, హాస్పిటల్ అటెండర్సే కానీ, వార్డ్ బాయ్సే కానీ, ఇలాంటి వాళ్ళందరితోటి మనము దయ కలిగి ఉండాలి. జెనరోసిటీ అంటే దయ కలిగి ఉండడము. దెన్ నెక్స్ట్ టాపిక్స్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను. మనము ముందు చెప్పుకున్నాం కదా జెనరోసిటీ వరకు. ఫస్ట్ పంక్చువాలిటీ నుండి జెనరోసిటీ. టోటల్గా ల్యాబ్ టెక్నీషియన్ ఇంతకుముందు మనము జెనరోసిటీ వరకు తెలుసుకున్నాం కదా. పంక్చువాలిటీ నుండి ల్యాబ్ కోడ్స్ అండ్ ఎథిక్స్లో నియమ నిబంధనలో పంక్చువాలిటీ నుండి మొదలైతే జెనరోసిటీ వరకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి సిన్సియారిటీ. జెనరోసిటీ తర్వాత వచ్చేసి సిన్సియారిటీ మీన్స్ సిన్సియారిటీ అనగా నిజాయితీగా ఉండడం అన్నమాట. టెక్నీషియన్ షుడ్ మెయింటైన్ సిన్సియారిటీ ఇన్ ద ప్రొఫెషన్. అన్లాఫుల్ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్ షుడ్ నాట్ బీ ఫాలోడ్. అంటే మనము ఒక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి నిజాయితీగా ఉండాలన్నమాట. నిజాయితీగా ఉండి మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో, మనం ఒక ల్యాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు మన యొక్క ల్యాబ్ యజమాని ఉంటారు కదా, మనము టెక్నీషియన్స్. ముందు మనం ఒక డాక్టర్ దగ్గర ఒక ల్యాబ్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు మనం అక్కడ కూడా అంతే నిజాయితీగా ఉండాలి. మరియు మనం చేసే ఒక టెస్ట్ని కూడా నిజాయితీగా చేయాలన్నమాట. దెన్ నెక్స్ట్ ది అక్వైంటెన్స్ విత్ సేఫ్టీ ప్రొసీజర్స్. Technician should be acquainted with the safety procedure to be followed in the lab for preventing the accidents and first aid measures in care of lab accidents. అంటే అక్వైంటెన్స్ విత్ సేఫ్టీ ప్రొసీజర్స్ అంటే మనము ల్యాబ్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనము ముందుగా మేబీ అవి జరిగాయి అనుకోండి, వాటి కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ని మనం ఉంచుకోవడం అనమాట, మన దగ్గర ఉంచుకోవడం. దాని నెక్స్ట్ ఇంకోటి, ఎలాంటి ల్యాబ్ యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలి. లేదా ఆకస్మికంగా జరిగినప్పుడు మనము ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకునే విధంగా మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఉంచుకోవాలన్నమాట. దాని నెక్స్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటే నిరంతరాయంగా చదవడం అనమాట. మనము ఇప్పుడు నిరంతరాయంగా ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక కోర్స్ చేసామో, ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీ ఇలా కోర్సులు, ఎంఎస్సీ ఎంఎల్టీ వరకు కోర్సులు చేసినా కూడా, మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నా కూడా కంటిన్యూగా స్టడీ చేయాలన్నమాట. ఏదో ఒక విషయాన్ని చదువుతూ ఉండాలి. టెక్నీషియన్ షుడ్ ఆల్వేస్ టు నోయింగ్ ద అడ్వాన్స్మెంట్ త్రూ ద జనరల్స్, బుక్స్ అండ్ లిటరేచర్ సో యాజ్ టు బీ ఏబుల్ టు పర్ఫార్మ్ అడ్వాన్స్ మెథడ్స్ వెన్ ద నీడ్ అరైజెస్. అంటే మనం జనరల్గా బయట ఉండే బుక్స్లో కానీ, ఏదైనా జనరల్ బుక్సే కానీ, లేదంటే మనకి సంబంధించిన బుక్సే కానీ, లేదంటే న్యూ అడ్వాన్స్డ్ మెథడ్స్ వస్తుంటాయి అన్నమాట. మనం ఇప్పుడు చేస్తున్న దగ్గర ఒక మిషన్ ఉందనుకోండి, మనం మాన్యువల్ మెథడ్స్ చేస్తున్నాము, దాని తర్వాత వచ్చేసి మిషన్స్ వస్తుంటాయి, తర్వాత అడ్వాన్స్డ్ మిషన్స్ వస్తుంటాయి అన్నమాట, ఆటోమేటిక్ మిషన్స్ అవి వస్తుంటాయి కదా. మనం ఎప్పుడైనా నిరంతరాయంగా చదవడము, నెక్స్ట్ కొత్త టెక్నిక్స్ ఏమేమి వస్తున్నాయి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం చేసే పనిలో మెరుగు తెచ్చుకోవడానికి, అంటే మనం చేసే పనిని ఇంకొంచెం డెవలప్మెంట్గా చేసుకోవడానికి. దెన్ నెక్స్ట్ ఏవైనా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా మనకి బయట రిలీజ్ అయినప్పుడు మనము వాటి గురించి నేర్చుకోవడము. కొత్త మిషన్స్ ఉంటాయి కదా, ఆటోమేటెడ్ మిషన్స్ ఉంటాయి కదా,
వాటి గురించి తెలుసుకోవడం అనమాట. ఎప్పటికప్పుడు మనము కంటిన్యూస్గా జనరల్గా బయట జరిగే విషయాలని మనము నెక్స్ట్ ఏమేమి టెక్నిక్స్ వస్తున్నాయి ఏంటేంటి అనే విషయాల్ని కంటిన్యూస్గా చదువుతూ ఉండాలన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్స్ని మనము స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలి. టెక్నీషియన్ షుడ్ బి మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఇన్ వర్క్ టు క్లివబుల్ ద స్టేటస్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ రిప్యుటేషన్. మనము ఎప్పుడైనా మనం చేసే వర్క్లో స్టాండర్డ్ అనేది ఉండాలన్నమాట. మనము ఇప్పుడు ఏ టెస్ట్ అయితే చేస్తున్నామో దాని ఒక శాంపుల్ యొక్క విలువలని కనుగొనడానికి స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తాం అన్నమాట. స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం వల్ల మనకి అది ఒక టెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. దెన్ నెక్స్ట్ అది మళ్ళీ మనకి నెక్స్ట్ టైంకి కూడా రిపీట్కి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం మనము స్టాండర్డ్స్ని ఒక ల్యాబ్ టెక్నీషియను స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఇవి ఫస్ట్ ఇది వచ్చేసి 9th one వచ్చేసి సిన్సియారిటీ. టెక్నీషియన్ షుడ్ మెయింటైన్ సిన్సియారిటీ ఇన్ ద ప్రొఫెషన్. అన్లాఫుల్ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్ షుడ్ నాట్ బీ ఫాలోడ్ అనమాట. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉండాలి, మనకి ఇప్పుడు ఒక టెస్ట్ చేసేటప్పుడు ఎలాంటిది కాకుండా మనము అది మనకు వచ్చిన ఇప్పుడు కిట్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ కిట్స్లో కాకుండా మనకు నచ్చిన విధంగా లేదు అని అంటే మనకి బయట ఏదన్నా తప్పుడుగా చేయడం టెస్టులు అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అనమాట. మనం చేసే పనిలో అయినా మనం ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర అయినా కూడా మనము నిజాయితీగా ఉండాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి acquaintance with safety procedures. Technician should be acquainted with the safety procedure to be followed in the lab for preventing lab accidents and first aid measures in the care of lab accidents. ఎప్పుడైనా మనం వచ్చేసి మనకు ఇన్ కేస్ ఆఫ్ ల్యాబ్లో మనం వర్క్ చేసేటప్పుడు సడన్గా ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఫైర్ యాక్సిడెంట్సే కానీ లేదంటే కట్సే కానీ ఇంజురీసే కానీ ఏదైనా జరగవచ్చు అనమాట. ఏవైనా కొన్ని పేలడం అలాంటివి కూడా జరుగుతుంటాయి కదా. అవి జరిగేటప్పుడు మనం ఎప్పుడు కూడా మనము ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనం పక్కనే పెట్టుకోవాలి, మన దగ్గర ఉంచుకోవాలన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ ఎడ్యుకేషన్ అంటే నిరంతరాయ చదువు అనమాట. నిరంతరాయంగా చదువుతుండాలి ఏదో ఒకటి. టెక్నీషియన్ షుడ్ ఆల్వేస్ టు నోయింగ్ ద అడ్వాన్స్మెంట్ త్రో జనరల్స్ బుక్స్ అండ్ లిటరేచర్ సో యాజ్ టు బీ ఏబుల్ టు పర్ఫార్మ్ అడ్వాన్స్ మెథడ్స్ వెన్ ద నీడ్ అరైజెస్. మనం ఎప్పుడైనా కంటిన్యూస్గా ఏదో ఒక బుక్కు కానీ బయట జరిగే విషయాలను కానీ తెలుసుకుంటూ ఉండాలి. అడ్వాన్స్ మెథడ్స్ ఏమన్నా వస్తున్నాయా, అడ్వాన్స్ మిషన్స్ ఏమన్నా వస్తున్నాయా మార్కెట్లో, వాటితో ఎలా టెస్టులు చేస్తున్నాము ఏంటి అనేది కంటిన్యూస్గా మనము చదువుతూనే ఉండాలన్నమాట. ఒకసారి ఒక కోర్స్ చదివాం కదా ఇది ఇంతవరకు చాలు అనుకునేది ఆపకుండా మనము కంటిన్యూస్గా ఏదో ఒక విషయం గురించి తెలుసుకుంటూ ఉండాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్స్. టెక్నీషియన్ షుడ్ బి మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఇన్ వర్క్ టు క్లివబుల్ ద స్టేటస్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ రెప్యుటేషన్. మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దానికి మనము స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలన్నమాట. స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం వల్ల అది మరలా మనకి యూజ్ అవుతుంది. కాబట్టి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాము. ఇవన్నీ మనకి టోటల్గా 12 ఉన్నాయన్నమాట. ఈ 12 మనకి నియమ నిబంధనలు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ పాటించవలసిన నియమ నిబంధనలు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.